ఆ ధర్మశాస్త్రం మనకి ఏం బోధించిందంటే, మీలో ఎవడైనా పాపం చేస్తే ఒక నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లని కానీ, మేకపిల్లని కానీ, ఒక కోడె దూడను కానీ, ఒక పావురాన్ని కానీ, ఒక గొవ్వను కానీ తీసుకొచ్చి బలి అర్పించమని చెప్పాడు. దానికి కూడా చాలా విషయాలు ఉన్నాయి. దాని వరకు వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. తర్వాత త్యాగం చేయబడుతుంది. గొర్రె ఏం చేస్తుంది? మీకు పెళ్ళి అవుతుంది, మీరు మటన్ మీట్ వండాలనుకున్నారు, మీకోసం బలైపోదా? ప్రతి ఆదివారం సంత మార్కెట్లో గొర్రెలు అమ్ముతారు. అంటే మాంసం మనకి చెప్పి అమ్ముతారంటే ఇది గొర్రె మాంసం మేక మాంసం అని తెచ్చింది తినేస్తాం అంతే మనం. అది త్యాగం అవుతుందా లేదా? పాపం దానికి తెలుసా దాని యజమానుడు వాటిని పెంచుతున్నా కూడా వాటిని బలికి అర్పిస్తాడని, బలి అర్పణకి అర్పిస్తాడని, కొంతమందికి ఆహారంగా పంచిపెట్టి వ్యాపారం చేస్తాడని వాటికి తెలుసా? కానీ అవి త్యాగం అయిపోవా? ఈ గొర్రెపిల్ల యేసు ప్రభుకి సూచనగా ఉన్నది. ఎందుకనంటే ఆయన సర్వమానవాళి కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, డెడికేట్ చేశాడు, సాక్రిఫైస్ చేశాడు ఆయన. కాబట్టి యేసు ప్రభుకి ఇది సాదృశ్యంగా ఉంది. అందుకనే అమాయకత్వం నిర్దోషత్వానికి సూచనగా సింబాల్, ఒక చిహ్నాన్ని గనక మనం గూగుల్ని అడిగితే అది కొన్ని విషయాలు చెప్పింది. కాబట్టి మనం గమనించాలి. ఈరోజు మనం ఎందుకు అమాయకులుగా ఉండాలి, అమాయకత్వం అంటే ఏంటి, ఎందుకు కలిగి ఉండాలనే కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. చూడండి పిల్లరా, ఓకే, దుర్బల్యతం లేకపోతే మరియు మార్గదర్శకత్వం అవసరం. గొర్రెలకి ఎందుకు అవసరం అని అంటే, గొర్రెలు నిస్సహాయంగా మరియు సులభంగా భయపడిపోతాయి. ఇప్పుడు ప్రస్తుతం క్రైస్తవంలో ఒక రకమైనటువంటి ట్రెండ్ నడుస్తుంది. ఏంటో తెలుసా ట్రెండ్? అటు క్రైస్తవులు కాదు, ఇటు హిందువులు కాదు, ఒక రకమైనటువంటి బ్యాచ్ తయారైంది. ఈ క్రైస్తవులు అని చెప్పుకుంటూ క్రైస్తవులుగా కాకుండా భయపడుతూ జీవిస్తున్నటువంటి ఆ ప్రజలను బట్టి నిజమైనటువంటి క్రైస్తవులు కూడా భయపడిపోతున్నారు. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇప్పుడు నిజంగా జీవించాలనుకున్నటువంటి క్రైస్తవుడు దేనికి భయపడ్డా అంటే భయపడకూడదు కూడా. ఒకవేళ నీవు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నావు కాబట్టి, మీది క్రిస్టియన్ మ్యారేజేనా? మీరు తాళికట్టించి ఉన్నారా? మరి మీది క్రిస్టియన్ మ్యారేజ్ ఎందుకు అయింది? క్రిస్టియన్ మ్యారేజ్లో తాళి ఉండదండి. మరి మీరు క్రిస్టియన్ మ్యారేజ్ ఎందుకు అనుకుంటున్నారు? మీరు తాలిబొట్టు కట్టించేసి భారతదేశ సాంప్రదాయం చెప్పి తాలిబొట్టు కట్టించే ప్రతి పాస్టర్ చేసే పెళ్ళి అది హిందూ పెళ్ళి. తాలిబొట్టు ఎవరు కడతారు? మాట్లాడరండి. తాలిబొట్టు ఎవరు కడతారండి? కట్టించుకున్నారా లేదా మీరు? నేను పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి చేసే పాస్టర్ గారు కూడా తాళి కట్టించకుండా పెళ్లి చేసే పాస్టర్ కావాలని ప్రార్థన చేశాను దేవుని దగ్గర. ఇప్పుడు ఉన్న పాస్టర్లు అందరూ ఏంటంటే, మాకు తాలిబొట్టు కట్టించాలంటే కట్టించేస్తున్నారు, వద్దంటే మానేస్తున్నారు, ఉంగరాలంటే ఉంగరాలు అంటున్నారు. ఆ పాస్టర్ అలా కాదు. క్రిస్టియన్ యాక్ట్ ప్రకారం తాలిబొట్టు ఉండకూడదు పెళ్ళిలో. అది క్రిస్టియన్ మ్యారేజ్ అవుతుంది. క్రిస్టియన్ మ్యారేజ్లో ప్రమాణాలు, ఉంగరాలు, దండలు అంతే. కాబట్టి ఏ పెళ్ళిలో అయితే తాలిబొట్టు కట్టింతారో అది క్రిస్టియన్ మ్యారేజ్ కాదు. నువ్వు పెళ్ళికి హెడ్డింగ్ పరిశుద్ధ వివాహం అని పెట్టేసి ఆ పెళ్ళంతా క్రిస్టియన్ కార్యక్రమంలో ప్రసంగాలు చెప్పించేసి నువ్వు తాళి కట్టింది అది క్రిస్టియన్ మ్యారేజ్ ఎందుకు అవుతుంది? కాదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించేయండి. కొంతమంది అన్నారంట తాలిబొట్టు లేని పెళ్ళే కాదు అన్నారంట. కాబట్టి క్రైస్తవులకి ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రమాణాలు. ఏంటి ఆ ప్రమాణాలు? పెళ్ళిలో చేపిస్తారు కదా ప్రమాణాలు. వ్యాధి ఎందును, కలిమి ఎందును, బాధ ఎందును, సంతోషమందును, ఆనందమందును, దుఃఖమందును ఈమెతోనే కాపురం చేయదువా, ఈమెతోనే కాపురం చేయదును. కానీ అక్కడ ప్రమాణం చేసి దానికి జబ్బు ఉందని తెలిస్తే 2 రోజులు విడాకులవా నువ్వు? లేమియందు, కలిమియందు, ఉన్న స్థితిలో, అన్ని స్థితులు ఈమెతో ఎవరిని వల్లక, ఎవరితోనూ ఉండక ఈమెతోనే ఉందివా, ఈయనతోనే ఉందో, ఈమెతోనే ఉందని అంటాడు. మరి ఈమెతో ఉంటానని ప్రమాణం చేసి ఇంకొకరితో నువ్వు ఎందుకు వ్యభిచారం చేస్తున్నావు? ఇంకొక ఆమెతో అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నావు? ఏమైపోయాయి నీ ప్రమాణాలు? కాబట్టి దేవుడు అది లెక్క అడుగుతాడు. ఓకే, గొర్రెలు విధేయత చూపిస్తాయి. కారణం ఏంటంటే
గొర్రెలు తమ గొర్రెల కాపరికి విశ్వాసపాత్రంగా ఉండి అతని స్వరాన్ని మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తున్నట్లుగా చిత్రీకరించబడ్డాయి. అంటే గొర్రెల యొక్క స్వభావం ఏంటంటే, గొర్రెల కాపరికి విశ్వాసపాత్రులుగా ఉంటారు. మనలో ఎంతమంది దేవునికి విశ్వాసపాత్రులుగా జీవిస్తున్నాం? మనలో దేవునికి ఎంతమంది విశ్వాసపాత్రులుగా జీవిస్తున్నాం? దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నాం? రోగాలున్నప్పుడు, వ్యాధులున్నప్పుడు, బాధలున్నప్పుడు, సమస్యలున్నప్పుడు, పరిస్థితులు తారుమారైపోయినప్పుడు దేవుడు కావాలి, దేవుని సేవకుడు కావాలి. ఎవరు ప్రవచిస్తున్నారో, ఎవరు దర్శనాలు చూస్తున్నారో, ఎవరు ప్రియులారా మీ సమస్యలు తీరుస్తారో అక్కడికి ఇక్కడికి పరిగెత్తుకుని వెళ్ళి నీకు అన్నీ కలిగిన తర్వాత నువ్వు దేవునికి అప్పుడు కూడా నమ్మకంగానే ఉంటున్నావా? విశ్వాసపాత్రురాలుగానే ఉంటున్నావా? విశ్వాసపాత్రుడుగానే ఉంటున్నావా? నీ కార్యక్రమాలు, కార్యకలాపాలు అన్నీ దేవునికి విశ్వాసం మీద సాగిస్తున్నావా నీ జీవితాన్ని? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట తెలుసు మనకి, నోటిసుతలు ఉంటాయి. కానీ విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా? మేము ఇల్లు పని అంటే అప్పుడు నాకు అవగాహన లేదు మూలరాయి కార్యక్రమం గురించి. అయితే వాస్తవానికి క్రైస్తవులు ఏం చేయాలంటే పెద్ద గొయ్యి తవ్వి అందులో ఇటుకలు పెడతా ఉంటారు. మనం ఆ పని చేయకూడదు. దాని ఉద్దేశం ఏంటంటే, ఒక ప్రదేశంలో పాస్టర్ గారు కానీ ఎవరైనా కానీ ప్రార్థన చేసి అంటే ఇల్లు కడుతున్నటువంటి ప్రదేశంలో ఒక చోట బ్రేక్ చేస్తే, అంటే గుణపంతో ఒక పోటు పొడిచి బ్రేక్ చేస్తే మనకి కార్యక్రమం సరిపోతుంది. అయితే అలాంటి పరిస్థితులు అప్పుడు నాకు అవగాహన లేదు. మా ఇంటికి వచ్చేటప్పటికి నేనేం చేశానంటే, అందరూ 11 ఇటుకలు పెడతా ఉంటారు కదా. నేనేం చేశానంటే అంటే బేస్ సంఖ్య ఉపయోగిస్తారు, సరి సంఖ్య కాదు. నేను సరి సంఖ్య ఉపయోగించాను. అప్పుడప్పుడు మా అమ్మ ఏమనేదంటే, అదిగో ఇల్లు కట్టేటప్పుడు నువ్వు 9 ఇటుకలు పెట్టాలి, నువ్వు 10 ఎట్టించావు, అందుకే ఇల్లు పని ఆగిపోయిందంట. ఏమండి, సమస్తాన్ని కలిగించేటువంటి దేవుడు ఆయన. వాళ్ళు ఆ మాటలు చెప్పారని చెప్పేసి నేను వేరొక మార్గాలను ఎత్తుక్కుంటే నేను దేవునికి విశ్వాసపాత్రున్నా? నా విశ్వాసం ఏంటో తెలుసా? నా పని ఎప్పుడు ముగించాలో, ఎప్పుడు ప్రారంభించాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో దేవుడు నిర్ణయిస్తాడు. ఆయన అనుకున్నప్పుడే తన పని ప్రారంభిస్తాడు, ఆయన అనుకున్నప్పుడు ముగించేస్తాడు. ఈ లోపుగా అనేక మంది మనుషులు అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. మీరు వాస్తు చూడలేదు, ఈ సైన్యం లేదు మీకు, లేకపోతే మీరు ముహూర్తం చూడలేదు, లేకపోతే మీరు దిష్టి బొమ్మ కట్టలేదు అనేటువంటి విషయాలు ఏ చెప్పినా మనము దేవునికి విశ్వాసపాత్రులుగా ఎలా ఉంటామంటే, ఎలాంటి పరిస్థితుల్లో ఏమైపోనివ్వండి, ఏది చేసినా మా దేవుడు మా మేలు కోసం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది చేసినా మా దేవుడు చేస్తాడు. మనము పొరపాట్లు చేసేసి మనము తప్పు. ఇప్పుడు నా స్నేహితుడు ఒక ఆయన చనిపోయాడు, కువైట్ దేశంలో చనిపోయాడు. తను కువైట్ దేశానికి వెళ్ళి చాలా సంవత్సరాలు ఉండిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికి వాళ్ళ తాతయ్య చనిపోయాడు, వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్న చనిపోయాడు. చాలా ఇల్లంతా కూడా ఆ ఇంటికి ఒక శాపం లాంటిది అనమాట. యవ్వన వయసుకు వచ్చిన పిల్లలందరూ కూడా చచ్చిపోతున్నారు. అలాంటి సమయంలో వాడు నా తోట ఏమన్నాడు, రే జనార్దన్, ఏంట్రా మా పరిస్థితి, ఎందుకురా మా ఇల్లు ఇలా నాశనం అయిపోతుంది, మా కొంప ఇలా ఎందుకు పాడైపోతుందిరా, ఒకవేళ ఈ ఇల్లు ఎవరికైనా చూపించమంటావేంట్రా అన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే, ఒరే ఆల్రెడీ మీరు ఇల్లు చూపించే కట్టారు కదరా, కాబట్టి మళ్ళా ఇంకొకటి చూపిస్తానంటున్నావు, నీ బుద్ధి మార్చుకోరా. వాళ్ళ అమ్మ చచ్చిపోయి సమాధి చేసి వచ్చిన మరుక్షణం వాడు ఇంట్లోంచి ఫుల్ బాటిల్ అట్టుకొచ్చి మొంత తాగితే ఇల్లు ఎక్కడ బాగుపడుతుందండి? అది వాడి స్నేహితులు కలిసి సిగరెట్లు పట్టుకుని ఆ ఫుల్ బాటిల్ ఎదరెట్టుకుని మొంత తాగుతూ ఉంటే, ఒరే ఈ ఇల్లు ఎవరికైనా చూపించమంటావా అని. కువైట్లోనేమో మరొక ఆవిడతో అక్రమ సంబంధాలు పెట్టుకుని అక్కడ నీ బతుకు పోగాకుండా వచ్చి ఇక్కడ ఇల్లు ఎవరికైనా చూపించమంటే ఎవరికి చూపిస్తారు మీరు ఇల్లు? ఏ సిద్ధాంతికి చూపిస్తారు మీరు కట్టిన ఇల్లు ఒక సిద్ధాంతికి చూపించి మరొక సిద్ధాంతిని తీసుకొని చూపించండి. ఆ సిద్ధాంతి ముందు చెప్పిన సిద్ధాంతి ఊరు చెప్తే నేను ఈరోజు బైబిల్ ప్రకటించడం మానేస్తాను. ఈ బైబిల్ ప్రకటించడం మానేస్తాను. నేను చూపించండి, ఛాలెంజ్ మీకు. మీరు నమ్మే సిద్ధాంతిని తీసుకొచ్చి ఆ ఇల్లు చూపించండి. మీకు సమస్యలు వచ్చిన తర్వాత మరొక సిద్ధాంతిని చూపించండి. ఆ సిద్ధాంతికి ఈ సిద్ధాంతికి ఒకటే మాట చెప్తే నేను ఈరోజు ఈ బైబిల్ వదిలేసి వెళ్ళిపోతాను. చెప్పించండి, మీకు ఛాలెంజ్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే సిద్ధాంతులు తీసుకొచ్చి ఇల్లు కట్టించుకునేవారు.
ఎందుకు చెప్పనా? ఇక్కడ కేశదాసుపాలెంలో మెండుపాలెం దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు తెలుసు, దొండపాటి శ్రీని గారు అని. ఆయన ఒక ఇంటిని కట్టించుకున్నాడు. మొదట ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం సిద్ధాంతం తీసుకొచ్చి చూపించి ఇల్లు కట్టించుకున్నాడు. మరలా కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత నేను అక్కడ ఉన్నప్పుడు, సేవకుడిగా ఉన్నప్పుడు, అదే సిద్ధాంతిని తీసుకొచ్చి చూపిస్తే, ఈ గోడ ఎవడ కట్టాడు రా అన్నాడంట. ఈ సన్సైడ్ ఎవడ ఇలా ఎందుకు వేసాడు, ఇది మార్చాలన్నాడంట. ఆ సిద్ధాంతం మీరేనండి. అప్పుడు నేను ఎలా చెప్పానా అంటే ఆడికే నమ్మకం లేదు ఆడి సిద్ధాంతాల మీద. మీరు దాన్ని నమ్ముతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఈరోజు ఒక గృహాన్ని కట్టుకున్నప్పుడు మన వాస్తుల మీద, సిద్ధాంతుల మీద, మనుషుల మీద ఆధారపడి బ్రతికినప్పుడు మన విశ్వాసపాత్రుల మీదుగా అయ్యాం దేవునికి. అంటే దానికి ఒక క్రమం ఉంది. నేను క్రమాన్ని తప్పిపోనాను అంటలేదు, అలవాటు అయిపోయింది. కానీ ఒక దేవునికి బిడ్డలుగా మనం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. గొర్రెలు దేవునికి విశ్వాసపాత్రులుగా, విధేయులుగా ఉంటాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 53వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామా? గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. ఒకసారి సరిపో చూడండి. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదు. గొర్రె పిల్ల తను పెంచుకున్నటువంటి కాపరికి ఎంత విధేయత చూపిస్తుందంటే, ఎంత విశ్వాసపాత్రంగా ఉంటుందంటే, బలిపీఠం మీదకి తీసుకెళ్ళి ఆ బలిపీఠం మీద పెట్టి దాన్ని పీక కోసేస్తున్నా కూడా అది మౌనంగానే ఉంటుంది. వదకు తేబడే గొర్రె పిల్ల, అవునా కాదా? మౌనంగా ఇప్పుడు యజమానుడు అప్పటి వరకు మేతేస్తాడండి. ఆ బలిచ్చే ముందు, బలిచ్చే సంబరాల్లో చూస్తారు కదా, ఏంటది బలికి తీసుకెళ్ళే ముందు కూడా అది మేత తింటానే ఉంటుంది. దాన్ని మెడ కట్టిన ఆ యాపాకు తినేస్తూనే ఉంటుంది. అది దాని ముందేసిన గడ్డి తినేస్తూ ఉంటుంది. కానీ అలా తింటున్నా కూడా అది వధించబడుతున్నప్పుడు మౌనంగానే ఉంటుంది. తన యజమానునికి అది విశ్వాసపాత్రలుగా ఉంటుంది, విశ్వాసపాత్రురాలుగా అది జీవిస్తుంది. ఈరోజు మన దేవునికి మనము విశ్వాసపాత్రులుగానే జీవిస్తున్నామా? దేవుడు కొన్ని సమస్యలకి మనల్ని అప్పగించినప్పుడు, కొన్ని నిందలకి మనల్ని అప్పగించినప్పుడు, కొన్ని బాధలకి మనల్ని అప్పగించినప్పుడు మనము విశ్వాసపాత్రులుగానే ఉంటున్నామా? ఇక్కడ యేసు ప్రభు గురించి చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, అతడు అంటే ఎవరు? తండ్రి అయినటువంటి దేవునికి తన కుమారుడు ఎంత విధేయత చూపించాడు అంటే, వదకి తేబడతాడు, వధించబడతాడు, కొట్టబడతాడు, నలగొట్టబడతాడు, హింసించబడతాడు అనేటువంటి సంగతి. రే తమ్ముడు ఏంటిరా, కూర్చోరా అని తెలిసినా కూడా ఇది నా దేవుని చిత్తం అని చెప్పి, నా యజమానుడు అని చెప్పి తల ఉంచాడు. ఈ రోజుల్లో మనకు ఏదైనా సమస్య వస్తే త్వరపడి మనం మాట్లాడేస్తూ ఉంటాం. దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నా పట్ల ఏం చేశాడు అని అంటూ ఉంటాం. అరే, దేవుని పక్షంగా చిన్నపాటి బాధను భరించలేవా? చిన్నపాటి బాధను భరించలేవా? కాబట్టి కొన్నిసార్లు కొన్ని అవమానాలు వస్తూ ఉంటాయి. నేను ప్రస్తుతం వాటిని ఎదుర్కొంటూ ఉన్నాను. నేనేమన్నానంటే, విగ్రహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయనండి, ముహూర్తాలకి ఆ కార్యక్రమాలు నేను జరిగించలేను అని అన్నాను. కానీ నేను రాను అని చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. నేను రాను అని అనలేదు. కానీ మీలో కొంతమంది అనుకుంటున్నారంట, ఆయన రాననేహాడంట, ఆయన రాడంట. పొరబడుతున్నారు మీరు. నేను రానని చెప్పలేదు, నేను వస్తాను. నేను వచ్చి ప్రార్థన చేసి మీరు పెట్టింది తింటాను. కానీ ముహూర్తాలకి కానీ, విగ్రహ సంబంధమైన కార్యక్రమాలు కానీ, ఆచార సంబంధమైన కార్యక్రమాలు కానీ, ఐహిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు కానీ నేను జరిగించునని చెప్పాను. ఎందుకనంటే, ఇప్పుడు నేను మీకు దేవుని పరిశుద్ధమైన శరీరాన్ని పంచి మీకు చేతుల్లో పెడుతున్నాను, మీరు దాన్ని భుజిస్తున్నారు. కాబట్టి ఇంత పరిశుద్ధమైనటువంటి కార్యక్రమం నేను చేస్తూ మీరు చెప్పిన అపవిత్రమైన కార్యక్రమం నేను ఎలా చేస్తాను అని చెప్పాను. దానికి మీలో కొంతమంది కొన్ని నిందలు, కొన్ని అవమానాలు వేస్తున్నారు. అప్పుడు నన్ను ఆయన అడిగాడు, పాస్టర్ గారు పరిస్థితి అలా ఉంది, మీరు ఏం చేస్తారన్నాడు. నేను ఏమన్నానంటే, దేవునికి అప్పగించానండి,
ఒకవేళ వాళ్ళు నన్ను అవమానించినా లేకపోతే ఇంకోటి చేసినా దేవుని కోసం ఆ మాత్రం భరించలేమా? నేను భరించడానికి సిద్ధంగానే ఉన్నాను. దేవుడు దేనికి అప్పగిస్తే నేను అది ఎదుర్కోవడానికి నేను రెడీగానే ఉన్నాను. కాబట్టి దాని గురించి ఆలోచించకండి, దేవునికి వదిలేయండి అని చెప్పేసి దేవునికి అప్పగించాను. దేవుని కృపను బట్టి మీలో చాలామంది కొంతమంది నా మాట అంటే దేవుని యొక్క మాటకి మీరు లోబడి చెప్తున్నట్లుగా చేస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, చాలా వందనాలు. నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో కూడా ఆ కుటుంబస్తులు నేను ఎలా జరిగించమంటే అలాగే జరిగించి దానికి లోబడినందుకు వారికి కూడా నా వందనాలు. మీరు ఎవరికి లోబడ్డారు? ఇప్పుడు నాకా దేవునికా? రైట్. ఇప్పుడు ఫలం ఎవరి దగ్గర నుంచి వస్తుంది? నా దగ్గర నుంచా దేవుని దగ్గర నుంచా? రైట్. ఇప్పుడు ఒకవేళ మీరు తిరుగుబాటు చేశారనుకో, నా మీద దేవుని మీద ఉగ్రత ఎవరికి? అది ఉగ్రత కావాలంటే మీరు తిరుగుబాటు చేయండి. గొర్రెలు విశ్వాస పాత్రులుగా ఉంటాయి, విధేయత చూపిస్తాయి, లోబడతాయి. వాటి కాపరి స్వరాన్ని అవి వింటాయి, లోబడతాయి. యేసు ప్రభువు గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనంగా ఉండున్నట్లుగా ఆయన మౌనంగా ఉండిపోయాడు. యేసు ప్రభు మీద దెబ్బలు పడుతున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? వాస్తవానికి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఆ గొర్రె బొచ్చు కత్తిరించేటువంటి విధానాన్ని మీరు చూసినప్పుడు, ఆ గొర్రె బొచ్చును కత్తిరిస్తున్నప్పుడు గొర్రె ఎంత ఆనందంగా ఉంటుందో మీకు తెలుసా? మీరందరూ ఈ క్రైస్తవుల్లో ఒక తప్పుడు బోధ ప్రారంభమైపోయింది. శ్రమ దినాలని చెప్పి 40 రోజులు మీరు ఉపవాసాలు ఉండి అన్నపానాలు మానేసుకుని మాంసాలు, చేపలు, నీసి మాంసాలు తినడం మానేసి మీరు ఏదో చేసేస్తున్నారేమో. యేసు ప్రభువు మీద పడుతున్న ప్రతి దెబ్బ, యేసు అంటే మనిషి యొక్క శరీరంలో నివసిస్తున్న పాపానికి తగిలినప్పుడు యేసు ప్రభు మనకులాగే ఏం దుఃఖించలేదు, ఆయన ఆనందించాడు. మీకు తెలుసా ఆ విషయం? యేసు ప్రభు ఎందుకు ఆనందించాడో తెలుసా? మనుషులు చేసినటువంటి పాపానికి శిక్ష జరుగుతుంది, మనిషికి కాదు. మనిషి తప్పు చేశాడు, తప్పు చేసిన మనిషిని దండించాలి. కానీ దేవుడు విధించే శిక్షకి మనిషి తట్టుకోలేడు, మనిషి నిలబడలేడు. రెండవది ఏంటంటే, దేవుని బిడ్డల్ని దేవుడే శిక్షిస్తే ఆయన దేవుడు కాదు. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రేమ ఎలా తెలియపరచాలి? ఆయన జాలి కలిగిన వాడు, ఆయన కనికరం కలిగిన వాడు, ఆయన ప్రేమమయుడు, ఆయన దీర్ఘశాంతం గలవాడు అని ఆయన చెప్పుకోవాలి అంటే తప్పనిసరిగా మనుషులందరినీ క్షమించాలి. క్షమించాలి అంటే గొప్ప త్యాగమే చేయాలి. ఒక గొప్ప త్యాగం చేస్తేనే కానీ, ఒక గొప్ప అద్భుతం చేస్తేనే కానీ, ఒక గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యం చేస్తేనే కానీ ఆయన మనుషుల్ని క్షమించాడు అని చెప్పడానికి మనం ఆధారాలు చూపించలేం. అందుకనే ఈరోజు చాలామంది నేను వ్యభిచారం చేసేసి కూని అయిపోయి దొంగతనాలు చేసేసి అన్నీ బతికేసి అన్నీ జీవించేసి మీ దేవుడి దగ్గరకు వచ్చేది మీ దేవుడు క్షమించేస్తాడా అని వాళ్ళు అడుగుతున్నారు. దేవుడు ఎప్పుడు క్షమిస్తాడు? ఎలా క్షమిస్తాడు? ఎందుకు క్షమిస్తాడు అని అంటే, దేవుణ్ణి దేవుడిగా తెలుసుకున్నప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఆయన యొక్క త్యాగాన్ని నువ్వు గుర్తించినప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీవు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా కోసము నా స్థానంలో నాకు బదులుగా నీవు బలైపోయావు, నీ కుమారుణ్ణి బలిగాను అర్పణముగాను అర్పించావు అని మనకి జ్ఞానోదయం అయితే, వాస్తవానికి ఒక గొర్రె పిల్లని బలిచ్చినప్పుడు నీ ఎదురుకుండానే బలిస్తారు. ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు చూస్తుండగానే నీ చేతులు దాని మీద ఉంచినప్పుడు, నీ పాపం అంతా దాని మీదకి వెళ్ళినప్పుడు అది బలిస్తారు. దాని రక్తాన్ని తీసుకొచ్చి నీ కుడి చెవి మీద, నీ కుడి కాలు బట్టన మీద చమిరి, బలిపెట్టి మీద చమిరి దాన్ని దహిస్తారు. బలి అర్పణలో చాలా రకాలు ఉన్నాయి. పాప పరిహారార్థ బలి అర్పించినప్పుడు దాని చర్మాన్ని ఒలిచేస్తారు, దాని అవయవాలని విడదీస్తారు, దాంట్లో ఉన్నటువంటి కొవ్వు, ఆంత్రాలు, లేకపోతే వ్యర్థాలు అన్నీ కూడా వేరు చేస్తారు. పైగా దాన్ని ఎలా కాల్చాలో తెలుసా? బూడిదైపోయినట్లుగా కాల్చాలి. అప్పుడు నీ కళ్ళుతో చూస్తున్నటువంటి నువ్వు గ్రహించవలసింది ఏంటో తెలుసా? బలి ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా? నేను చేసిన తప్పుకి ఈ గొర్రెపిల్ల ఎందుకు బలి అయిపోయింది? తప్పు చేసింది నేను, పొరపాటు చేసింది నేను, అతిక్రమించింది నేను, దోషం చేసింది నేను, దేవునికి వ్యతిరేకంగా బ్రతికింది నేను. కానీ నేను నిలబడవలసిన స్థానంలో ఈ గొర్రెపిల్ల ఎందుకు నిలబడింది? దేవుడు ఎందుకు పెట్టాడు? ఎందుకు దాన్ని వధించామని చెప్పాడు అని నువ్వు ఆలోచించి, నా కోసం ఒక మూగజీవి బలైపోతుంది, ఇక నేను ఆ తప్పు చేయకూడదని పశ్చాత్తాపడతావేమని బలి అర్పణ ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్రజలు అది అర్థం చేసుకోకుండా ఇంకా అతిక్రమిస్తూ గొర్రెలను పట్టుకొచ్చి బలి చేస్తూ ఉండేవారు. యేసు ప్రభు కాలంలో మందిరంలో వ్యాపారం జరుగుతుంటే
తాళ్ళను కొరడాలుగా చేసి ఎందుకు వాటిని కొట్టారో తెలుసా? వాళ్ళు ఏం చేసేవారు? వ్యాపారం చేసేవారు. నానా రకాల జాతులు ప్రజలు అప్పటికి వచ్చేసారు యేసుప్రభు కాలానికి. వాళ్ళు ఏం చేసేవారంటే ఎక్కడి నుంచో వచ్చి అక్కడి నుంచి బలి అర్పణం దానికి సామాగ్రి మోసుకురాలేరు కాబట్టి డబ్బు సంపాదించుకుని ఆ డబ్బు పట్టుకొచ్చి మీరు ఇక్కడ కొనుక్కుని నా మందిరంలో బలి అర్పించండి అని దేవుడు చెప్పాడు కాబట్టి వాళ్ళు వచ్చి ఆ మందిరం దగ్గర ఒక నిర్దోషమైనటువంటి మేకపిల్లను గొర్రెపిల్లను కొనుక్కుని లోనికి తీసుకెళ్ళేవారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? నువ్వు ఎక్కడే ఉండని చెప్పి ఆ గొర్రెపిల్లను లోనికి తీసుకెళ్ళి వెనకాల నుంచి తీసుకొచ్చి మళ్ళీ వీడికి అమ్మేసేవారు. ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో ఏం జరుగుతుందంటే ఐసీయూ రూమ్లో నువ్వు ఉండగా నీకు బిల్లు ఇస్తారు. నువ్వు మెడిసినట్టుగా వాళ్ళకి ఇచ్చిన తర్వాత పేషెంట్కి వేస్తున్నారో లేదో నీకు తెలియదు, కానీ అది వెనకాల నుంచి మళ్ళీ మెడికల్ స్టోర్కి వెళ్ళిపోతుంది. ఆవిడకి అనుభవం ఉంది, మాకు అనుభవాలు ఉన్నాయి. వేస్తున్నారో లేదో తెలియదు, కానీ మనం ఏం చేయాలి తెలుసా? ప్రతి అరగంటకి బిల్లు ఎట్టుకొచ్చేస్తారో మీరు పట్టుకెళ్ళి మెడిసిన్ అట్టుకెళ్ళేవాళ్ళు, ఏమవుతుందో తెలియదు. అలాంటి వ్యాపారమే యేసు ప్రభు కాలంలో జరిగింది. అందుకని దేవుడు నా దేవుని మందిరాన్ని లేకపోతే నా తండ్రి ఇల్లును వ్యాపారపు టిల్లుగా చేసేసారేంట్రా మీరు అని చెప్పాడు అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే ఆ బలి అర్పించేటువంటి సమయంలో ఆ మనుషుడు ఏమనుకోవాలంటే నేను చేసినటువంటి పొరపాటుకి ఈ మూగజీవి ఎందుకు బలైపోవాలి? అందుకే యేసు ప్రభు పుడుతున్నప్పుడు ఆ దేవదూత గొర్రెల కాపర్లకి ఎందుకు ప్రత్యక్షమైంది అని అంటే వాళ్ళు ఏం చేయాలంటే ఉదయానికి బలి అర్పణకి కావాల్సినటువంటి గొర్రె పిల్లల్ని మేక పిల్లల్ని శ్రేష్టమైన వాటిని సిద్ధపరిచి దేవాలయం దగ్గర తీసుకువెళ్ళాలి. వాళ్ళు వచ్చి కొనుక్కుని వాటిని తీసుకెళ్ళి బలి అర్పిస్తారు. ఇక మీరు ప్రత్యేకపరచవలసిన అవసరత లేదు. గొర్రె పిల్లల్ని తీసుకువెళ్ళి బలి అర్పణకి అమ్మవలసిన అవసరత లేదు. దావీదు పట్టణమందు ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టేశాడు, ఆయన నిజమైన గొర్రె పిల్ల, ఆయన సమస్త మానవాళి కొరకు తన ప్రాణం పెట్టబోతున్నాడని ఒక సువార్త వాళ్ళకి ప్రకటించినప్పుడు వారు గంతులు వేసుకుంటూ వెళ్ళారు. మొట్టమొదటిగా ఎందుకు గొర్రెల కాపర్లకి ఆ వార్త చెప్పవలసిన అవసరత? కాబట్టి గమనించాలి, గొర్రెలు విధేయత చూపిస్తాయి. యేసు ప్రభువు ఎంత విధేయత చూపించాడు అంటే మనుషుల పట్ల, దేవుని పట్ల తాను చనిపోతానని తెలుసు. దేవుడు చెప్పాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసా? భూలోకానికి చచ్చిపోవడానికి వెళ్తున్నావు. ఎందుకు వెళ్తున్నావో తెలుసా? మనుషుల పాపాల కొరకు చనిపోతావు. కారణం ఏంటో తెలుసా? మొట్టమొదటి మా ఆదాము పాపం చేసి మనుషులందరినీ త్రోవ తప్పించేశాడు. ఇప్పుడు నువ్వు కడపటి ఆదాముగా దేవుని కుమారుడిగా నువ్వు వెళ్ళి తిరిగి నా సంతానాన్ని నువ్వు కట్టబోతున్నావు. అప్పుడు యేసు ప్రభువు మీద కొడుతున్న ప్రతి దెబ్బకు ఆయన హృదయంలో ఆనందం. ఎందుకో తెలుసా? ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? ఆయన నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవా? పిలాతు అంటాడు, నీవు నా మాట వింటే నేను నీకు మరణం తప్పిస్తాను. అప్పుడు యేసుప్రభు అంటాడు, నా తండ్రి అధికారం నీకు ఇస్తేనే నువ్వు నన్ను మరణానికి అప్పగిస్తావు, ఆయన ఇవ్వకపోతే నువ్వెవడవరా అన్నట్లుగా మాట్లాడాడు. కాబట్టి ఆ రోజు ఆ గొర్రె పిల్ల బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు దాని ఆనందం ఏంటో తెలుసా? అప్పటి వరకు ఆ ఉన్నితో దాని ఒళ్ళంతా చిరాకుగా ఉంటుంది. లోపలికి పురుగులు వెళ్ళిపోయి చీమలు వెళ్ళిపోయి దాన్ని అదేం గోక్కుండా మనకంటే గోక్కోవడానికి బోల్డ్ ఉన్నాయి. దానికి ఏమన్నా తెలుసా? ఆ చిరాకులో కొన్ని సంవత్సరాల తర్వాత దానికి మరలా మన గుండు కొట్టించుకుంటే ఎలా ఉంటుంది, దాని శరీరం అంతా బొచ్చు తీసేస్తుంటే దానికి ఎంత ఆనందంగా ఉంటుందో. అందుకని అది మౌనంగా దాన్ని బొచ్చు కొరుకుతున్నప్పుడు ఆడు ఎటు తిప్పితే అటు తిరుగుతుంది, ఎలా తిప్పితే అలా తిరుగుతుంది. ఎలా మౌనంగా ఉంటుందంటే అది అరవదు, కేకలేదు, కుక్కలో అరిచినట్లుగా ఇది అరవదు. అర్థమైందండి? మీరు యూట్యూబ్లో చూడండి, కుక్కలకి హెయిర్ కటింగ్ చేయడానికి కొంతమంది తయారయ్యారు. స్పెషల్ కటింగ్ అది. నీ కటింగ్ 300 అయితే దాని కటింగ్ 3000 రూపాయలు. అది జుట్టు కత్తిరించి దాన్ని హెయిర్ కట్ చేస్తున్నా అది ఊరుకోదు, అరిచేస్తుంది, కరిచేస్తుంది. కానీ గొర్రె పిల్ల బొచ్చు కత్తిరిస్తుంటే అది మౌనంగా ఉంటుంది. ఎంత దీనంగా ఉంటుందో. అది బొచ్చు కత్తిరించిన తర్వాత అనుకోండి ఆనందం ఎంత బాగుంటుందో తెలుసా? అది ఎలా ఎగరేసినట్టు ఉంటుంది అన్నమాట. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఏదో సాధించినట్లు. ఆ రోజు యేసు ప్రభు రానువారు ఆయనను అపహాసిస్తున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు, ఆయన శరీరం మీద పడుతున్నటువంటి దెబ్బలకి ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? గొప్ప విజయాన్ని చూడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. గొప్ప ఆనందాన్ని చూడబోతున్నాడు, గొప్ప సంతోషాన్ని చూడబోతున్నాడు, గొప్ప సమూహము దేవుని దగ్గరికి రాబోతుంది. అందుకని ఎవరైతే ఆ సిలువ వైపు చూసి ప్రభువా నేను చేసిన తప్పులకి నా స్థానంలో నాకు బదులుగా నా కోసం నువ్వు బలైపోయావా అని పశ్చాత్తాపపడి కన్నీళ్లు కార్చి నేను పాపిని అని గుండెలు ఎవరైతే బాదుకుంటారో వాళ్ళని క్షమిస్తాడు. ప్రతి అడ్డమైన యదవని క్షమించడు దేవుడు. ఆయన క్షమిస్తాడు, మనుషుల్ని క్షమిస్తాడు,
అపరాధాన్ని, పాపాన్ని, దోషాన్ని క్షమిస్తాను కానీ దోషులను నిర్దోషులుగా ఎంచనని చెప్పాడు దేవుడు. మనం నేర్చుకునే పాఠం అదే. ఆయన అపరాధాన్ని, పాపాన్ని, దోషాన్ని క్షమిస్తాడు కానీ దోషం చేసేటువంటి మనుషులని నిర్దోషులుగా ఎంచడు. ఎవరిని ఎంచుతాడంటే ఆయన దగ్గరకు వచ్చి నా కోసం బలైపోయావా, నా కోసం ప్రాణం పెట్టావా, నా కోసం చనిపోయావా, అయ్యో అని ఏడ్చి ఏడ్చి కన్నీరు కార్చి వాడు చేసిన పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకుని నేను పాపిని అని సమాజం దగ్గర నిలబడి, అందరి ఎదురుగుండా నిలబడి నా జీవితం ఏంటో మీకు తెలుసు, ఇదిగో నేను పాపిని, ఆయన ద్వారా నేను తెలుసుకున్నాను, ఈ రోజు నుంచి నా పాపపు స్వభావం విడిచిపెట్టి నేను ఆయనలాగా బ్రతుకుతానని నువ్వు చెప్పే సాక్ష్యమే నిజమైన సాక్ష్యం. దాన్ని సజీవ సాక్ష్యం అంటారు. అంతేగాని 32 పోట్ల దెబ్బలు తగిలి తీసుకొచ్చిన వాళ్ళని, అష్టవట్టపురం దొంగల్ని, ఇది కాదు. జాగ్రత్త. మన జీవితంలో కలిగేటువంటి పశ్చాత్తాపం ఏంటంటే నా స్థానంలో నాకు బదులుగా నీవు అన్యాయపు తీర్పునుంది, నీవు నా కొరకు బలి అయిపోయావా యేసయ్యా అని ఆయన పాదాల మీద పడి ఏడవడమే ప్రియులారా అమాయకత్వం. అది అమాయకత్వమే కదా? అమాయకత్వమో కాదా? అమాయకత్వమేనా? దాన్ని అమాయకులు అంటారా అనరా? ఇప్పుడు అందుకే కదా వాళ్ళు హాయ్ గొర్రెస్ అంటున్నారు. ఎందుకంటున్నారు వాళ్ళు? మనం అమాయకులం. అంతటి అమాయకత్వంతో దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఏడ్చి ఏడ్చి దేవుని దగ్గర ఒప్పుకుని వాటన్నిటిని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడానికి మనము తాపత్రయపడతా ఉంటాం. సో గొర్రె పిల్లని ఎందుకు ఉపయోగించారో నేను ఇక్కడతో ఆపుతున్నాను. ఇంకా అవ్వలేదు, మిగతా పాఠం వచ్చే వారం నేర్చుకుందాం. దయచేసి బలలో పాలు పొంపులు పొందేటువంటి మీరు ఎదురుకు రండి, తీసుకోలేనటువంటి వారు వెనకాల కూర్చోండి. నేను మిమ్మల్ని ఎందుకు వేరు చేస్తున్నానో తెలుసా? నేను కూడా ఎదర స్థానంలో ఉండాలి అనే ఆశని కలుగుతుంది. అర్థమైందని నేను చెప్పింది మీకు. బల్లారం తీసుకునే వాళ్ళు ఎదరకు రండి, తీసుకోలేనటువంటి వాళ్ళు మీరు వెనక్కి వెళ్ళి చూడండి అని ఎందుకు చెప్పానంటే మీరు వెనకాల నుండి శోధించి వస్తారని కాదు. ప్రభువా నేను కూడా ఆ ఎదర స్థానంలోకి వెళ్ళాలి, నాకు సహాయం చేయని అడుగుతారని. దయచేసి మోకరించండి. బాప్తిస్మం తీసుకుని ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా బలలో పాలు పంపులు పొందాలి. త్వరగా